ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ పనులు ప్రారంభం కాబోతున్నాయి. విగ్రహానికి సంబంధించి కర్ర పూజ సాయంత్రం జరగనుంది. ఆగస్టు 27వ తేదీ వినాయక చవితి పండుగ కావడంతో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా 3 నెలల ముందే మహాగణపతి విగ్రహం పనులకు సిద్ధమయ్యారు. శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో కర్ర పూజ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ ఏడాదికి ఖైరతాబాద్ మహాగణపతి 71 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. అందుకే ఈసారి 60 నుంచి 70 అడుగుల మధ్యలో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. వినాయక చవితి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. గత ఏడాది 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఖైరతాబాద్ మహాగణపతి 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాగణపతిగా భక్తులందరికీ దర్శనమిచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 27న వినాయక చవితి ప్రారంభం కాబోతుంది. పండుగకి 3 నెలల ముందు నుంచే బడా గణపతికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి. అయితే ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి ఎన్ని అడుగులలో ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు అనే వివరాలను కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. కన్వీనర్ మనతో పాటు సందీప్ రాజ్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. అన్న, పండుగ వస్తుంది అంటే ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది ఖైరతాబాద్ మహాగణపతి గురించి. ఈ ఏడాది కర్ర పూజ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది? ఈసారి పనులు ఏ విధంగా జరగబోతున్నాయి? ఖైరతాబాద్ గణేశుడు అంటేనే ప్రపంచం ఎదురు చూస్తుంది. ఇక్కడ ఎంత బాగా చేస్తుంది. ఈ ఖైరతాబాద్ చరిత్ర 1954లో స్వర్గీయ శంకరయ్య గారు ఇక్కడ కార్పొరేటర్గా ఉండే ఆయన ఒక్క అడుగుతో మొదలుపెట్టి, దాని తర్వాత సుదర్శన్ గారు, వారి సోదరుడు సుదర్శన్ గారు, ఆయన ఈ కార్యక్రమము దాదాపు 60-50 సంవత్సరాల వరకు ఆయన నిర్వహించిండు. గత 2 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడు. అయినా కానీ వాళ్ళ కుమారుడు అంటే రాజ్ కుమార్ గారు వాళ్ళంతా ఫ్యామిలీ కలిసి దీన్ని ఇంత పెద్దగా చేసుకుంటూ వస్తున్నాము. గత సంవత్సరం 70 అడుగుల వినాయకుడు ప్రపంచ రికార్డు సృష్టించినాము. కనీవిని రీతిలో ఖైరతాబాద్లో లక్షలాది మంది భక్తులు దర్శించుకోవడానికి వచ్చినారు. ఏదైతే ఆనవాయితీగా నిర్జల ఏకాదశి అని రోజు, నిర్జల ఏకాదశి అంటే ఆ రోజు మేము కర్ర పూజ స్టార్ట్ చేస్తాం. కర్ర పూజ అంటే వినాయకుడు స్టార్టింగ్. ఇక ఆ రోజు స్టార్ట్ చేసి వినాయక చవితి వరకు కంప్లీట్గా షెడ్డు, వెల్డింగు, కలరు అన్నీ కంప్లీట్గా చేస్తాము. దీని రూపం అనేది గత సంవత్సరం 70 రూపాలు, మనం 70 అవతారాలు ఈ ఖైరతాబాద్లో చేసినాము. ఈ సంవత్సరము 71 సంవత్సరము. ఆ 71 సంవత్సరం అవతారం అనేది రేపు ఎల్లుండి 2-3 రోజుల్లో మేము రిలీజ్ చేస్తాము. ఈ సంవత్సరం మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తాము. అందరి సహకారం ఉంటుంది. ఎట్లాగైతే మేము ప్రతి సంవత్సరం ఎట్లాగైతే ఈ వినాయకుని ఈ ఖైరతాబాద్లో చేస్తాము, ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా చేస్తామని నాకు. సో గత ఏడాది 70 అడుగులలో మనకు మహాగణపతి దర్శనం ఇచ్చారు. ఈ సంవత్సరం ఎన్ని అడుగులలో రూపాన్ని తీసుకురావాలి అని మీరు అనుకుంటున్నారు? అదేవిధంగా ఈ రూపానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా మీరు శిల్పి గారిని కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి ఆ పనులు ఎంతవరకు వచ్చాయన్న? దాదాపు 60 నుంచి 70 అడుగుల మధ్య చేయాలనుకుంటాం. ఎందుకంటే ఎప్పుడైతే ఎత్తు పెంచుతామో వెడల్పు కూడా పెంచాలి. మనకున్న ఈ రోడ్డు వెళ్ళే దారి అంతా వెడల్పు లేదు కాబట్టి మన వినాయకుని వెడల్పు వచ్చి దాదాపు 24 అడుగులు ఉంటుంది వెడల్పు. మన వినాయకుని 23 అడుగుల వెడల్పు ఉంటుందన్నమాట. ఎత్తు పెంచితే వెడల్పు పెంచాలి. రోడ్లు లేదు కాబట్టి మనం 70 అడుగులే స్టెబుల్ చేసినాం అనమాట. ఈ సంవత్సరం కూడా 60 నుంచి 70 అడుగుల మధ్యలో వినాయకుని చేయాలని ఆలోచన అనమాట. సో మొత్తంగా ఎంతమంది కళాకారులు పాల్గొనబోతున్నారన్న? చూడండి, ఈ సంవత్సరము 100 నుంచి 150 మంది కళాకారులు పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క వర్కర్స్ వర్క్ ఉంటుంది అనమాట. కార్పెంటర్ చేస్తారు, ఒక 25 మంది వస్తారు. వాళ్ళు వర్క్ కాగానే వాళ్ళు వెళ్ళిపోతారు. దాంట్లో ఒక 5-6 మంది కార్పెంటర్లు ఉంటారు. దాని తర్వాత మీరు వెల్డర్స్ ఉంటారు. లాస్ట్ ఒక 20-25 మంది ఉంటారు. అట్లా సుమారు 100 నుంచి 150 మధ్య కళాకారులు ఈ వినాయకుని తయారు చేయడంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. సో ఒక్కసారిగా మనకు అంటే ఈ విగ్రహం పనులు ప్రారంభం అయిపోతే అందుకు అనుగుణంగా మనకి భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తూ ఉంటారు. అంటే మనకు దశల వారీగా కూడా అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. సో వినాయక చవితి రోజే మీరు ప్రతిష్ఠిస్తారా, అంటే రివీల్ చేస్తారా, లేదంటే ఆ ముందే మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఏమైనా ఉంది అంటారు? ప్రతి సంవత్సరం ఏంటంటే మన భక్తులు చూసే వారి సంఖ్య ఎక్కువైతుంది కాబట్టి 2-3 రోజుల్లో భక్తులు చూసే విధంగా వినాయకుడిని మనం మొత్తం నిజ రూపం చూపిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా ఒక 2-3 రోజుల ముందు ఆ వినాయకుని చూపించే విధంగా రెడీ చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఈడ ప్రజలు కూడా ఎందుకు సంఖ్య పెరుగుతుందంటే ఇక్కడ భగవంతుని ఒక్కసారి దర్శించిన మాత్రాన్ని వాళ్ళకి అన్నీ మంచి జరుగుతుందని ఒక అందరి ఆలోచన విధంగా ప్రజలు కూడా ఎక్కువ మంది వస్తున్నారు. లాస్ట్ టైం కూడా మీరు చూసినట్టయితే దాదాపు ఒక 2-3 రోజులు ఉదయం 6 గంటల నుంచే కంట్రోల్ లేకుండా వెళ్ళింది. సో కాబట్టి ప్రజలు అనేది పెరుగుతూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా
పోలీస్ సిబ్బందితోని అందరితోని కూడా మనం మాట్లాడి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన భక్తులు ఈజీగా దర్శించుకొని వెళ్ళే విధంగా ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నాం. సో మహాగణపతిని ఎప్పుడెప్పుడు చూడాలా అనుకునేటువంటి భక్తులకు శుభవార్త. మహాగణపతికి సంబంధించినటువంటి పనులు ప్రారంభం కాబోతున్నాయి. కర్ర పూజతోటి వినాయక విగ్రహానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ప్రారంభమైపోతాయి. జూన్ 6వ తేదీన కర్ర పూజ ప్రారంభం కాబోతుంది. ఇక ఆగస్టు 27వ తారీఖున వినాయక చవితి ప్రారంభం కానున్న నేపథ్యంలో వినాయక చవితి పండుగకు 3 రోజుల ముందే మహాగణపతి భక్తులకు దర్శనమిచ్చే విధంగా అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేయబోతున్నట్లుగా కూడా మనకు గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు తెలుపుతున్నారు. విడుదల సన్నీతో అంజుమ బిగ్ టీవీ హైదరాబాద్.